నిజానికైతే వెంటనే సిఆర్డీఏ వాపసు ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంకటేశ్వర స్వామికి స్థలాన్ని అమ్మటం మీద మా ప్రభుత్వం వస్తే ఆ డబ్బును వాపస్ ఇప్పిస్తాం. మా నాయకుడు ఖచ్చితంగా చేస్తాడు ఆ పని. వెంకటేశ్వర స్వామికి గుడి అమ్మటం, స్థలం అమ్మటం ఏంటండి? నాకు అర్థం కాల. లక్షల కోట్లు వెంకటేశ్వర స్వామికి దానం చేసిన వాళ్ళు ఉన్నారు. వేల వేల ఎకరాలు స్వామికి దానం చేసిన వేలాది మంది ఉన్నారు. వెంకటేశ్వర స్వామితోనే రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా లేదా ఇది? ఇంతకంటే దారుణం ఏమున్నది? మేమేదన్నా మాట్లాడితే ఎగిరి గంతులేస్తారు. రసాయంత్రం అవుతానే అడియో సాంబా దగ్గర నుంచి చాలా మంది దీని మీద చర్చ పెడతారు. మా ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. మా తిట్లకు ఎంత సొగసుగా చర్చ మొదలు పెడతారంటే అంత సొగసుగా చర్చ మొదలు పెడతారు. వీటికి మాత్రం సమాధానాలు ఇవ్వరు. లేకపోతే ఏం తప్పేముంది? వెంకటేశ్వర స్వామి దగ్గర అంత డబ్బున్నప్పుడు అమరావతి అనేటువంటి గొప్ప పుణ్యక్షేత్రంలో వెంకటేశ్వర స్వామి గుడి కట్టడానికి ఆఫ్టర్ ఆల్ లక్షల కోట్లు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి 12.5 కోట్లతో స్థలం కొంటే తప్పేముంది? అది కూడా తప్పు పడతాడా కరుణాకర్ రెడ్డి అని కూడా చర్చ ప్రారంభిస్తారు.